హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సిరీస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో మరొక అద్భుతమైన వీడియోతో అయితే మేము ముందుకొచ్చేసానండి. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. మెడపై ఉన్న మొండి నలుపు వల్ల మీకు నచ్చిన డ్రెస్ వేసుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమేనండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ఈ రెమెడీని ట్రై చేయొచ్చు. ₹1 క్లినిక్ ప్లస్ షాంపూ, అలాగే 1 స్పూన్ పంచదారతో మీ మెడపై ఉన్న నలుపుని ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి. వీడియో చూసే ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో కూడా ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలండి. ఇలా పంచదార యూజ్ చేయడం వల్ల మనకి మంచి స్క్రబ్ లాగా అయితే ఉంటుందండి. కాబట్టి 1 స్పూన్ వరకు పంచదారను అయితే వేసుకోండి. తర్వాత ₹1 క్లినిక్ ప్లస్ షాంపూ ప్యాకెట్ ఒక్కటైతే ఫుల్గా వేసేసుకోవాలి. ఇక్కడ నేను క్లినిక్ ప్లస్ తీసుకుంటున్నానండి. మీరు మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉంటే ఆ షాంపూని 1 ప్యాకెట్ వరకు వేసుకోండి. నేనైతే కనుక 1 క్లినిక్ ప్లస్ షాంపూ ప్యాకెట్ని ఫుల్గా అయితే వేసేస్తున్నానండి. ఇలా ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల కూడా మనం నెక్ పైన ఉన్న ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి. అలాగే పేరుకుపోయిన జిడ్డు, మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది. ఈ షాంపూ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కాబట్టి 1 ప్యాకెట్ వరకు షాంపూని వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. పంచదార మనకి పూర్తిగా కరిగిపోవాలండి. ఇలా అంతా కూడా ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. బాగా అయితే ఇలా కలుపుకోవాలి. పంచదార కరగడానికి కాస్త టైం పడుతుంది కదా, మీరు కావాలంటే కొంచెం పౌడర్ చేసుకొనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి ఒక ఫోమ్ లాగా అయితే తయారవుతుందండి. పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయి ఒక ఫోమ్ లాగా తయారవుతుంది. 2-3 నిమిషాలు బాగా కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఒక ఫోమ్ లాగా అయితే రెడీ అవ్వాలి. అప్పటి వరకు కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ అండి. ఈ కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా వేసుకోవాలి. ఒక బఠానీ గింజ, పెద్ద సైజు బఠానీ గింజ అంతా పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఎక్కువేం పట్టదండి. ఇలా కొంచెం పేస్ట్ వేసుకొని మొత్తం కూడా ఈ మిశ్రమంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కోల్గేట్ పేస్ట్ అనేది కూడా మన మెడపై ఉన్న మురికిని వదిలించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కాబట్టి కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకొని బాగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకుందామండి. ఒక మీడియం సైజులో ఉన్న నిమ్మకాయను తీసుకొని మధ్యలో కట్ చేసుకోండి. మనకి ఇక్కడ సగం నిమ్మ చెక్క రసం అయితే సరిపోతుందండి. 1 స్పూనున్నర వరకు అయితే నిమ్మరసం అనేది సరిపోతుంది. కాబట్టి ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని హాఫ్ అయితే వేసుకోండి, సరిపోతుంది. ఇలా పూర్తిగా రసం అంతా కూడా పిండేసుకోవాలి. ఈ ప్యాక్ని మీరు ఫేస్కి అప్లై చేసేటట్టయితే కొంతమందికి మొటిమల వల్ల వచ్చిన పుండ్లు అనేవి ఉంటాయండి. అలా ఉన్నప్పుడు ఈ ప్యాక్ వేసామంటే నిమ్మరసం వేసాం కాబట్టి కొంచెం మంట అనిపిస్తుంది. అలా ఫేస్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళైతే నిమ్మరసం బదులు ఒక 1 స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి ప్యాక్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా మెడ మీద బాగా నల్లగా మురికి పట్టిపోయి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీ ట్రై చేయండి. మీకు 100% యూజ్ అవుతుందండి. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ తీసుకోవాలి. మీరు ఏ కంపెనీదైనా తీసుకోండి. 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇలా కాఫీ పౌడర్ వేసిన తర్వాత మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం చక్కగా ఇంట్లో ఈ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలామంది పార్లర్లకు వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు, లేదంటే మాకు ఎక్కువ టైం లేదు అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ రెమెడీ ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేదు, ఎక్కువ టైం కూడా పట్టదండి. చక్కగా మన ఫేసు అలాగే నెక్ అంతా కూడా చాలా వైటనింగ్గా, బ్రైటనింగ్గా తయారవుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. చాలామందికి అయితే ముఖమేమో తెల్లగా ఉంటుంది, అలాగే కాళ్ళు, చేతులు, మెడభాగం అంతా కూడా నల్లగా ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ రెమెడీ అయితే తప్పకుండా ట్రై చేయండి. మనకి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది.
మనం ఫేస్కి కానీ లేదా నెక్కి కానీ ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నామో అక్కడైతే కనుక నీట్గా క్లీన్ చేసుకొని తడేం లేకుండా ఒక క్లాత్ నీట్గా తుడుచుకోవాలి. ఇలా నీట్గా తుడిచిన తర్వాత ఇక్కడ నేనైతే కనుక బ్రష్తో వేస్తున్నాను. మీ దగ్గర బ్రష్ లేదు అనుకుంటే కొంచెం కాటన్ని తీసుకొని, లేదంటే మనం ముందుగా నిమ్మరసం పిండిన నిమ్మ చెక్క ఉంది కదండి, ఆ నిమ్మ చెక్కతో అయినా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మొత్తం కూడా నెక్కి అలాగే హ్యాండ్స్, మీ శరీరంలో మీకు ఎక్కడైతే నలుపు ఉందో అక్కడ ఈ ప్యాక్ని అయితే ఇలా అప్లై చేసుకోవాలి. ఇది వేసిన వెంటనే కడిగేయొద్దండి. కనీసం ఒక 10 నిమిషాల సేపు అయితే మనం ఆరనివ్వాలి. చూడండి, చక్కగా ఈ విధంగా అయితే మొత్తం ఒక ప్యాక్ లాగా అయితే వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా నిమ్మరసం పిండిన నిమ్మ చెక్క ఉంది కదండి, ఆ నిమ్మ చెక్కతో అయితే బాగా ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేయడం వల్ల మన హ్యాండ్ పైన లేదా నెక్ పైన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది. అంతేకాదండి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే చక్కగా మనం మసాజ్ లాగా చేసుకోవాలండి. ఇలా నిమ్మరసం పిండిన నిమ్మ చెక్కతో చక్కగా ఈ విధంగా స్క్రబ్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు స్క్రబ్ చేసుకున్నారంటే చక్కగా మనకి నీట్గా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు చల్లటి నీటిలో కడిగి చూపిస్తాను చూడండి. మనకి చక్కగా ఇలా వారానికి 2 సార్లు మీరు కనుక ఇలా ట్రై చేశారంటే మన మెడపైన ఎంత పేరుకుపోయిన నల్ల మురికైనా సరే ఈజీగా రిమూవ్ అవుతుందండి. అంతేకాదండి, మన స్కిన్ అనేది చాలా వైటనింగ్గా బ్రైటనింగ్గా అయితే తయారవుతుంది. మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి. మన అప్లై చేసిన దగ్గర ఎంత గ్లోగా తయారైందో చూసారు కదా. ఫేస్కే కాదండి, నెక్కి కానీ లేదా హ్యాండ్స్కి ఎక్కడైనా సరే అప్లై చేయవచ్చు ఈ ప్యాక్ అనేది. చూడండి, క్లీన్ చేసిన హ్యాండ్కి పక్కన ఉన్న హ్యాండ్కి తేడా అనేది మీరే గమనించండి. అంతేకాదండి, స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత నీట్గా అయితే క్లాత్తో తుడుచుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉండటం కోసం కొబ్బరి నూనె కానీ లేదంటే ఏదైనా మాయిశ్చరైజర్ అయినా సరే కొంచెం అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు మీరు అప్లై చేశారంటే మెడపైన పేరుకుపోయిన ఎంత నల్లటి మురికైనా జిడ్డు అయినా సరే ఈజీగా రిమూవ్ అవుతుందండి. వయసుతో సంబంధం లేదండి, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేదు. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ రెమెడీ ఒక్కసారి ట్రై చేయండి. 100% యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.